ఏం కాదు, హీలింగ్ బాగుంది, చేసేద్దాం అన్నారు. చేసేద్దాం అమ్మ అన్నారు, చేశారు. అది చేయటం కూడా చాలా బాగుందమ్మా. ఓకే. నేను డాక్టర్ గారిని నాకు చాలా భయం బాబు, ఎప్పుడు హాస్పిటల్కి రాలేదు, మీరు ఎట్లా చేస్తారో, ఏం ఇబ్బంది లేదు నాకు. నొప్పి కానీ ఏమీ లేదు, ఆయన తినమన్నారు, నేను తినేసా. ఇంకా నొప్పి కానీ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కానీ ఏమీ లేదు. ఈ 6 నెలల్లో మీకు ఎలా? 6 నెలలు పోకుండా కూడానమ్మా నాకు వారం రోజులకు రమ్మన్నారు. సర్జరీ అయిన తర్వాత 15 రోజులకు రమ్మన్నారు. 15 రోజులకు వచ్చాను. అసలు ముందు ఏ ఇంప్లాంట్ చేస్తున్నాము, మనం ఇంప్లాంట్ అసలు ఎంత డయామీటర్ అయినా లెంగ్త్ అయినా ఏదైనా కంప్లీట్గా మనం పేషెంట్కి ఇచ్చే రిపోర్ట్, ఇది ఏ యాంగిల్లో వేస్తున్నావు, ఎంత ఇంప్లాంట్ ఉంది అంటే వేరే వాళ్ళు ఎవరికన్నా రిఫర్ చేయదలుచుకుంటే 2 ముక్కల్లో మీరు ఏం మాట్లాడతారు? నేను నన్ను చూడటానికి వచ్చినోడికి అదే చెప్పాను. హాయ్, ఐఎమ్ డాక్టర్ లీలా పొట్లూరి ఫ్రమ్ యోర్ డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్, అశోక్ నగర్, విజయవాడ. సో ఈరోజు మన దగ్గర ఉన్న పేషెంట్ పేరు రామలక్ష్మి గారు అండి. ఈవిడ 6 month ఫాలోఅప్ ఆల్ ఆన్ 4 చేయించుకున్న తర్వాత 6 months ఫాలోఅప్ వచ్చారు మన దగ్గరికి, నూజివీడ్ నుంచి వచ్చారు. రామలక్ష్మి ఏంటి మేడం చెప్పండి, పర్వాలేదు. కొంగర రామలక్ష్మి, ఆవిడ కొంగర రామలక్ష్మి గారు అని చెప్తున్నారు. సో ఈ 6 months ఆవిడకి అసలు ట్రీట్మెంట్ ఎలా జరిగింది, ముందు అసలు ఏ ప్రాబ్లంతో వచ్చారు అన్నీ మనం ఒకసారి ఆవిడతో మాట్లాడి మనం తెలుసుకుందాం. సో రామలక్ష్మి గారు చెప్పండి, అసలు వచ్చినప్పుడు మీరు ఏ ఇబ్బందితో వచ్చారు? నేను మామూలుగా నూజివీడ్లో జీవించుకున్నానమ్మా. కొంచెం అక్కడ కట్టించుకుంటే కొంచెం అక్కడ కట్టించుకోవటానికి కొంచెం ప్రాబ్లం వచ్చి ఇష్టం లేదు. ఓకే. తర్వాత ఏమో కొద్ది రోజులు ఆగాము. మా బాబు ఏమో యూట్యూబ్లో చూసారు, డాక్టర్ గారు వీడియో చూశారు. బాబు అన్నారు విజయవాడ వెళ్దామమ్మా, డాక్టర్ గారు బాగా నచ్చింది నాకు యూట్యూబ్లో చెప్పడం, ఒకసారి వెళ్ళి చూపించుకుని వద్దాము అన్నారు. అలాగే అని చెప్పి 2 రోజులు పోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము. ముందు వచ్చినప్పుడు మీకు కింద పళ్ళు లేవు, అది మీ ఇబ్బంది? ఉన్నాయమ్మా, కట్టుడి పళ్ళు కట్టించుకున్నాను కదా, పళ్ళు ఉన్నాయి. మామూలుగా తీసి పెట్టుకుని పళ్ళు కట్టించుకుని వచ్చాను ఆ డాక్టర్ గారి దగ్గర. సో ఓకే, కట్టుడు పళ్ళతో వచ్చారు మీరు. వచ్చినప్పుడు బయట ఎవరు చూపించుకున్నా మీకు వాళ్ళ ట్రీట్మెంట్ నచ్చలేదు? అవునమ్మా, నచ్చలేదు. బాబుతో చెప్తే సర్లే అమ్మ అన్నాడు, ఆగిపోయాము. తర్వాత 2-3 రోజులు పోయిన తర్వాత యూట్యూబ్లో బాబు చూశాడు, డాక్టర్ గారు చెప్పటం బాబుకు బాగా నచ్చింది. అమ్మ బాబు ఎట్లా, డాక్టర్ గారు యూట్యూబ్లో చూశాను నేను, విజయవాడ వెళ్దాం అమ్మ అన్నాడు. సరేలే అమ్మ తీసుకెళ్ళి అన్నాను. బాబు ఇద్దరు తీసుకొచ్చాడు. ఓకే. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు చూశారు. ఓకే. చూసిన తర్వాత చేద్దామా బాగా, అంటే ఫిక్స్డ్ పడతాయా లేదా చూడాలి కదా, ఎక్స్రేస్ కావాలన్నా ఎక్స్రే తీసి చూసి పడతాయమ్మా చేద్దాము అన్నారు. 2-3 రోజులు పోయిన తర్వాత చూసిన తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత ఆరిపోయి ఉన్నాయి కదమ్మా ఆల్రెడీ, వెంటనే చేసేద్దాం ముందన్నారు. 3 నెలలు అన్నారు. చూసిన తర్వాత ఏం కాదు, హీలింగ్ బాగుంది, చేసేద్దాం అన్నారు. చేసేద్దాం అమ్మ అన్నారు, చేశారు. అది చేయటం కూడా చాలా బాగుందమ్మా. నేను డాక్టర్ గారిని నాకు చాలా భయం బాబు, ఎప్పుడు హాస్పిటల్కి రాలేదు, మీరు ఎట్లా చేస్తారో, నాకు చాలా భయం ఉంది బాబు డాక్టర్ గారు అన్నా. ఏమి లేదమ్మా, నీకు నొప్పి లేకుండా నేను చేస్తాను కదా, నువ్వేం కంగారు పడుకున్నారు. ఆ విధంగానే నాకు ఆయన ట్రీట్మెంట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన 2వ రోజు 3వ రోజు అన్నారు, ఏం ఇబ్బంది లేదు నాకు. నొప్పి కానీ ఏమి లేదు, ఆయన తినమన్నారు, నేను తినేసా. ఇంకా నొప్పి కానీ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కానీ ఏమీ లేదు. ఈ 6 నెలల్లో మీకు ఎలా? 6 నెలలు పోకుండా కూడానమ్మా నాకు వారం రోజులకు రమ్మన్నారు. సర్జరీ అయిన తర్వాత 15 రోజులకు రమ్మన్నారు. 15 రోజులకు వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూస్తే చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ గారు, నాకు ఏ నొప్పి లేదు, 15 రోజులకి నాకేమీ లేదమ్మా అని అంటేనే చాలా సంతోషం అమ్మ అన్నారు. నొప్పి అనేది లేదు చేసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఏదో చిన్న చిన్న సురుకుమంటం అనేది సహజమే కదమ్మా. అయితే ఆ నొప్పి నేను భయపడినంతగా లేదు. అదేలేండి. అప్పుడు వెమ్మటనే చాలా బాగుందమ్మా. ఈ 6 నెలలు మీరు ఫుడ్ అంతా ఎలా తినగలిగారు? అంత బాగుందా? మధ్యలో అసలు ఏమి లేదు, మధ్యలో ఉంటే రమ్మన్నారు డాక్టర్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మా నా దగ్గరికి రామ్మన్నారు. నాకు రాలేదు, నేను రాలేదు. అందుకని చెప్పి ఇక ఇప్పుడు
ఉట్నే రమ్మన్నారనే వచ్చానమ్మా, ఏ ప్రాబ్లంతో కాదు. అయినా ఇంప్లాంట్స్ అంటూ వేసిన తర్వాత అండి 6 months ఫాలో అప్ కి అలా వచ్చి మనం క్లీనింగ్ అది రెగ్యులర్ గా చేయించుకుంటే ఇంప్లాంట్స్ లైఫ్ బాగుంటుంది. సో ఆ ఫాలో అప్స్ ఉండటం మంచిది అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. సో ఇంప్లాంట్స్ వేయించుకున్న తర్వాత దాన్ని మీరు చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇంప్లాంట్స్ మీకు ఫర్దర్గా లైఫ్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారమ్మా. రామలక్ష్మి గారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ కొన్నాళ్ళు సీడీ తీసి పెట్టుకునే పళ్ళు వాడొచ్చారండి. సో ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ఇంప్లాంట్స్ వేయకముందు దవడ ఇలా ఉంది. మొత్తం ఈ డెన్సిటీ అవనివ్వండి, బోన్ ఎముక సాంద్రత అంతా ట్రీట్మెంట్ జరగకముందు ఇలా ఉంది మనకి ఎక్స్రేలో. సో వన్స్ మనం ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్ మనం గైడెడ్ కింద ప్లాన్ చేసాము. సో ఇంప్లాంట్స్ వేసిన తర్వాత ఎక్స్రే మొత్తం ఇది లోవర్ జాలో ఆల్ ఆన్ 4 మొత్తం 4 ఇంప్లాంట్స్ వేసాం మనం. సో ఇంప్లాంట్స్ వేసిన తర్వాత మనం దానిపైన మల్టీ యూనిట్ అబెట్మెంట్స్ ఇచ్చాం. సో వీటిని మల్టీ యూనిట్ అబెట్మెంట్స్ అంటాము. సో ఈ మల్టీ యూనిట్ అబెట్మెంట్స్ ద్వారా మనం తర్వాత ఆవిడకి కింద దవడకి మనకి హైబ్రిడ్ డెంచర్ ఇచ్చేసాం. సో ముందు ఇంప్లాంట్ వేస్తాం, ఇంప్లాంట్ వేసిన తర్వాత మల్టీ యూనిట్ అబెట్మెంట్స్ పెట్టి దానిపైన మనం హైబ్రిడ్ డెంచర్ ఇచ్చాం అనమాట ఆవిడకి. సో హైబ్రిడ్ డెంచర్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి 6 months ఫాలోఅప్కి వచ్చారు ఆవిడ. సో 6 months తర్వాత మనకి ఎక్స్రే రివ్యూ ఈరోజు తీసుకున్నాము. సో ఎక్స్రే ఇంత నీట్గా బోన్ అంతా కూడా చాలా నీట్గా ఫామ్ అయ్యి ఆవిడకి కూడా ఏ ఇబ్బంది కానీ పెయిన్ కానీ ఏది లేకుండా ఆవిడ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. సో నెక్స్ట్ మనం గైడెడ్కి కనుక పేషెంట్కి వేస్తున్నప్పుడైనా గైడెడ్ సర్జరీ అంటే మనం కీహోల్ సర్జరీ అని కూడా చెప్పొచ్చు. అది మీకు ఆల్రెడీ ఇంతకుముందు సార్ ఇన్ఫార్మ్ చేశారు, వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పారు. సో అలా గైడెడ్ సర్జరీకి వచ్చినప్పుడు మనం మొత్తం పేషెంట్కి ఫైల్ మొత్తం ఇలా ఇస్తామన్నమాట. సో అసలు ముందు ఏ ఇంప్లాంట్స్ వేస్తున్నాము, మనం ఇంప్లాంట్ అసలు ఎంత డయామీటర్ అయినా లెంగ్త్ అయినా ఏదైనా కంప్లీట్గా మనం పేషెంట్కి ఇచ్చే రిపోర్ట్, ఇది ఏ యాంగిల్లో వేస్తున్నాం, ఎంత ఇంప్లాంట్ ఉంది, సో డయామీటర్ అయినా లెంగ్త్ అయినా ఏదన్నా కంప్లీట్గా ఇంప్లాంట్ డీటెయిల్స్, ఏ టూత్ దగ్గర వేస్తున్నాము మొత్తం టూత్ నెంబర్స్, ఇంప్లాంట్ యాంగిల్స్, లెంగ్త్, విడ్త్ అన్నీ ఓవరాల్గా మనం ఇంత డీటెయిల్గా పేషెంట్కి మనం రిప్రజెంట్ చేస్తాం మనం చేసిన ట్రీట్మెంట్ అంతా. సో ఏ ఏరియాస్లో ఏ డ్రిల్స్ వాడాం ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేస్తాం అనమాట దీంట్లో. సో గైడ్ అయితే మనం ఆవిడకి గైడెడ్ సర్జరీ చేసాం, కీహోల్ సర్జరీ. సో గైడ్ అయితే ఇలా ఉంటుంది. సో గైడ్ వెనకాల మనకి ఇంప్లాంట్ మొత్తం డీటెయిల్స్ మనం ఇంత డీటెయిల్గా మనం ఆవిడకి రిపోర్ట్ రూపంలో ఇస్తాం అనమాట. సో ఆవిడ ఎక్కడికి వెళ్ళి చూపించినా మన దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా సో ఏ టూత్ దగ్గర 3.5 దగ్గర 3.2 దగ్గర ఇలా ఏ టూత్ దగ్గర ఏ ఇంప్లాంట్ వేసాం, అది ఇంప్లాంట్ ఏ మెటీరియల్ లేదా ఇంప్లాంట్ డయామీటర్ ఎంత, లెంగ్త్ ఎంత, ఎవ్రీథింగ్ మనం చాలా డీటెయిల్డ్గా మనం పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసిన ప్రతిదీ మనం దీని మీద రిటర్న్గా కూడా మొత్తం ఎవ్రీథింగ్ మనం ఇన్ డీటెయిల్ ఇస్తాం. సో రామలక్ష్మి గారు 6 months తర్వాత ఈ కీహోల్ సర్జరీతో చాలా హ్యాపీగాను ఉన్నారు. ఆవిడ ఇలా ఫాలోఅప్స్కి 6 monthsకి 8 monthsకి వచ్చి చక్కగా క్లీనింగ్ ప్రాసెస్ అది రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే ఆవిడ ఇంప్లాంట్స్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో రామలక్ష్మి గారు మీ ట్రీట్మెంట్ మీరు సక్సెస్ఫుల్గా చేయించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. సో అది దాని గురించి మీకు ఇంకా ఎవరికైనా రికమెండ్ చేయటం కానీ రిఫర్ చేయటం కానీ చేస్తే ఏం చెప్తారనేది 2 ముక్కల్లో కొంచెం చెప్పండి. కెమెరా అంటే వేరే వాళ్ళు ఎవరికన్నా రిఫర్ చేయదలుచుకుంటే 2 ముక్కల్లో మీరు ఏం మాట్లాడతారు? నేను నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళకి అదే చెప్పాను. ఏంటంటే సర్జరీ చేయించుకున్నాను అనే పలకరించడానికి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంది అది ఇదంటే పలానా ఊరు చాలా బాగా చేశారు డాక్టర్ గారు, చాలా బాగుంది అని చెప్పానమ్మా. అదేలే. సో అది ఆవిడ చెప్పే రివ్యూ కూడా. సో ఎవరన్నా చూపించుకోవటానికి వచ్చినా చేయించుకోవటానికి వచ్చినా ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. అదే మాట ఆవిడ రిఫర్ చేయడానికి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రామలక్ష్మి గారు. మీరు చేయించుకున్నప్పటికీ మీకు వీడియో చేయాలన్న మంచి మనసు ఉండటం కూడా అందరూ కొందరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే మాకు ఇష్టం లేదనో ఏదో చెప్పి వెళ్ళిపోతారు. కానీ మీరు మా కోసం టైం ఇచ్చి మాకు రివ్యూ ఉన్నట్టు జరిగినట్టు ఆవిడ చెప్పటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు చాలా ఆనందం. డాక్టర్ గారి కంటే నాకు అభిమానం ఏర్పడిందమ్మా, దానివల్ల నేను ఉన్నాను. అదేలేండి. సో ఇదండి.
సో ఎవరైనా చేయించుకోవాలనుకున్న ట్రీట్మెంట్ ఏదైనా సరే నిరభ్యంతరంగా భయం లేకుండా వచ్చి మీ ప్రాబ్లం ఏముంది, ఎలా చేయించుకుంటే బాగుంటుంది అనేది సలహా తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా అండి?